మొదలు పెట్టాం కదా, అందులో నుంచి పంతులు పారిపోతున్నాడు. నేను చదివి చెప్పడం, పాటలు చెప్పనాను. ఈ సమయంలోన పారిపోతే మరి మన పాఠశాల ఎలా నడుస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు. అవునవును, నువ్వు ఉన్నావు కదా, నువ్వు చదివి చెప్తానులే. నేనా? నాకు ఏమీ రాదు, నేనెలా చెప్పాలి? ఏం భయపడకు, నేను చెప్తాను కదా. రోజు ఏం పాటలు చెప్పాలో నేను చెప్తానులే. సరేనండి. ఇవమ్మ కొడపిల్ల, నా కొడుకు చదివిస్తున్నావు, ఇప్పుడు నువ్వు కూడా చదివిస్తున్నావు. మన కులం వాళ్ళు మనం ఏం వేస్తానంటున్నారు. అయ్యయ్యో అత్తయ్య, చదువుకుంటే చాలా మంచిది. అవునా, చదువులు ఏముందేంటి? చదువుకుంటే మనుషుల గురించి, ప్రకృతి గురించి, లోకం గురించి, చెడులు మంచులు అన్నీ తెలుసుకోవచ్చు. చదువులో అంత పైకి ఉందా? అయితే మన ఊరు వాళ్ళు మనం వెళ్ళేస్తానంటున్నారు కదా. మనము ధైర్యంగా ఉందాం, మన అందరికీ చదువు నేర్పుతాం. సరే అయితే. చూడండి, 3 పిల్లలు కలిసి పెట్టారు కదా పాఠశాల, అక్కడ